అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి ఆసియాలోని అతిపెద్ద టమాటా మార్కెట్ యాడ్గా పేరు పొందింది. అక్కడ మార్కెట్ కేవలం 14 మంది వ్యాపారులతో మొదలైంది. చిన్న వ్యాపారులతో మొదలైన ఈ టమాటా మార్కెట్ యాడ్ కాలక్రమేణా 18 ఎకరాల విస్తీర్ణంలో కొనసాగుతుంది. వందల మంది వ్యాపారులు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది కుటుంబాలకు జీవనాధారంగా మారింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని టమాటా మార్కెట్ యాడ్ 1970 ఏప్రిల్ 20న ప్రారంభించారు. ప్రతిరోజు వేల టన్నుల టమాటా, మామిడి, సీతాఫలం, కూరగాయల వ్యాపారంతో 365 రోజులు సందడిగా ఉంటుంది. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి ప్రజలకు అందించే మార్కెట్ అంటే సాధారణంగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులు గుర్తుకొస్తాయి. కానీ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మాత్రం ఒకే ఒక పంటతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన ప్రత్యేకత ఉంది. అదే టమాటాకు ప్రసిద్ధిగాంచిన మదనపల్లి టమాటా మార్కెట్. కర్ణాటకలోని చింతామణి, రాయల చెరువు, చెంబుకూరు, నిమ్మనపల్లి, రామసముద్రం ప్రాంతాల్లో పండించిన టమాటాను రైతులు మార్కెట్కు తీసుకొచ్చి విక్రయాలు చేస్తుంటారు. గత 56 ఏళ్ల నుంచి క్రయ విక్రయాలకు ప్రసిద్ధి. రైతుల ముందే టమాటా వేలంపాటతో పాటు రైతుల పంటకు సరైన ధరను నిర్ణయిస్తుంది. మేము సుమారు 42 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఉన్నాం. 1984 నుంచి సక్రమంగా రైతులకు ఎప్పటికప్పుడు సక్రమంగా డబ్బులు చెల్లిస్తున్నాము. ఇంతకుముందు కొంత ఎంత మేము కంట్రోల్ చేసి జాక్పాట్ పెట్టకూడదని ప్రయత్నం చేసినా కానీ ఆ వీలు కాకుండా ఉన్నింది. కొంతమంది మా కమిషన్ ఏజెంట్లు కొంతమంది వినడం లేదు. ఎందుకంటే నువ్వు 100 మంది ఉన్నారు కాబట్టి 100 మందిలో మేము చెప్తే కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్త చైర్మన్ గారు వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా రూల్ పెట్టినందువల్ల అందరూ కూడా ఇప్పుడు స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. జాక్పాట్లు ఏం లేకుండా ఫాలో. మేము సుమారు 42 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఉన్నాం. 1984 నుంచి సక్రమంగా రైతులకు ఎప్పటికప్పుడు సక్రమంగా డబ్బులు చెల్లిస్తున్నాము. ఇంతకుముందు కొంత ఎంత మేము కంట్రోల్ చేసి జాక్పాట్ పెట్టకూడదని ప్రయత్నం చేసినా కానీ ఆ వీలు కాకుండా ఉన్నింది. కొంతమంది మా కమిషన్ ఏజెంట్లు కొంతమంది వినడం లేదు. ఎందుకంటే నువ్వు 100 మంది ఉన్నారు కాబట్టి 100 మందిలో మేము చెప్తే కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్త చైర్మన్ గారు వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా రూల్ పెట్టింది. మదనపల్లిలోని టమాటా మార్కెట్ యాడ్ ద్వారా రైతులు, మండి యజమానులతో పాటు 4000 మంది హమాలీ కార్మికులు, 5000 మంది ట్రేడింగ్ చేసే కూలీలు, 100 మందికి పైగా తోపుడు బండిలో టమాటాలు అమ్ముకునేవారు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి టమాటా మార్కెట్ యాడ్ నుండి ప్రతిరోజు 2000 నుంచి 3000 టన్నుల వరకు కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కలకత్తా ప్రాంతాలకు టమాటా ఎగుమతి అవుతూ ఉంటుంది. మే, జూన్, జూలై నెలల్లో టమాటా పంట అధికంగా రైతులు పండిస్తారు. బెంగళూరు దగ్గరగా ఉండడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా కౌలు రైతులుగా మారి టమాటా పంటను పండిస్తూ ఉంటారు. ఈ మార్కెట్ యాడ్ 56 ఏళ్లుగా రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. లాభం వచ్చింది, మిగతా 10-12 ఏళ్ళు లాసే. ఏమింటే ముందంతా ఉద్యోగస్తులంతా రైతులు అయిపోయి లాస్ అయితే అంత కలిసి లాభం ఏమి కాదు. ఈ 3-4 ఏళ్ళు టీచర్లు కాటి నుంచి సాఫ్ట్వేర్లు మొత్తం మరి చెంబూరు కర్ణాటక బార్డర్ తక్కువ కదా, ఆ సైడ్ అంతా బెంగళూరు నుంచి జాబ్ చేసే వాళ్ళంతా సాఫ్ట్వేర్లు అంతా 10 ఎకరాలు 5 ఎకరాలు నాటినేమో అని చెప్పి ఈ రైతులు లాసే. కానీ లాభం వచ్చింది ఏమి లేదు. ఎడ ఇప్పుడు ఒక పొయ్యి కొనాలంటే 30 నుంచి 35-40 రూపాయలు ఎదురుపోయింది. యాటికి పేపర్ 2100 రూపాయలు, 2000 నుండి 3000 దమ్ముగా 1000 రూపాయలు చెంపు. ఎరువులు అన్నీ యాటి నుంచి గిట్టేది. కూలోళ్ళు అంటే 600-650 ఆటో బాడికి. అటు నుంచి వచ్చి వాళ్ళ ఫుడ్, మళ్ళీ వాళ్ళకి జ్యూసులు 2 పూటల జ్యూసులు, టైం టు టైం 8 గంటలకు వస్తే 5 గంటలకి చేయని కాడికి చేయొచ్చు.
ముందర పోలీస్ స్టేషన్ ఒక 5 సెంట్లు పోయింది, వెనకాల స్కూల్ 10 సెంట్లు పోయింది. ఆ మూల సాయిల్ వాళ్ళు టెస్టింగ్ అని అదొక 10 కుంటలు తీసుకున్నారు. మనకు ఉండేది యాక్చువల్ గా 13 ఎకరాలే ఉండేది. అన్ని పోయి 13 ఎకరాలు ఉంది. దాంట్లో మెయిన్ రోడ్లు ఉంది కదా, అది ఒక ఎకరా పోయింది. 12 ఎకరాలు ఉంది అంతే. 12 ఎకరాల్లో 106 ఫ్లాట్లు లెక్కకి, కానీ 170 లైసెన్స్ ఉంటాయి. ఎన్ని మంది ఆర్ఓ ప్లాంట్ అంతా ఉంది. చెప్పండి, దాదాపుగా ఎంతమంది దీనిపైన ఆధారపడి? అది అసలు మనం ఎంతమంది దీని మీద ఆధారపడినాము అనేది మనం అసలు ఊహించలేము. ఎందుకంటే ఒక రైతు ఒక పల్లెల్లో టమాటా చెట్టు మొలక నాటినప్పటి నుంచి అక్కడ కూలోళ్ళు ఆధారపడి ఉంటారు, ఆ రైతు ఆధారపడి ఉంటారు, రైతు వాళ్ళ బిడ్డలు ఆధారపడి ఉంటారు. అక్కడ నుంచి వాళ్ళు పెట్రోల్ వేసుకొని డీజిల్ వేసుకొని 2 వీలర్లు రావడము, అక్కడ నుంచి ట్రాక్టర్లు కాయలు వేసుకోవడము, ఆ డ్రైవర్ కి అట్లా ఇక్కడ నుంచి మళ్ళీ బయట పోతాయి. ఆ డ్రైవర్లు, ఆ క్లీనర్లు, ఇక్కడ ఉన్న హమాలీలు, వర్కర్లు, శ్రామికులు. నాకు తెలిసి దీని మీద ఇంతమందిని చెప్పేదానికే లేదు. అందరూ కూడా ఇప్పుడు డబ్బులు మండి యజమానుల కోసం వాళ్ళ ఇళ్లలో కూడా సౌకర్యమే, వాళ్ళు కూడా ఖర్చు పెడతారు. కాబట్టి ఇది మొత్తం దీనివల్ల దాదాపు 70-80% మదనపల్లి కదా, నాట్ ఓన్లీ మదనపల్లి, ఎక్కడెక్కడి నుంచి కాయలు వస్తాయో అవందరినీ కూడా మనము లెక్క చెప్పలేనంత మంది ఆధారపడి ఉంటారు. రెస్ట్ హౌస్ అయితే ఒకటి ఉంది, రైతులకు రెస్ట్ హౌస్ ఒకటి ఉంది, అది బాగానే ఉంది. రైతులు కూడా ఇక్కడ ఉండడం లేదు, యాక్చువల్గా నైట్ ఉండడం లేదు, వస్తారు ఇక్కడ. ఎందుకంటే మండీలు చాలా హ్యూజ్గా ఉన్నాయి ఇక్కడ. వీళ్ళకి వాచ్మెన్లు కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళ మీద నమ్మకంతో అలవాటు పడిపోయారు. నమ్మకంతో రైతు అని అతను ఏం చేస్తారంటే వాళ్ళు కష్టపడి తెచ్చి మళ్ళీ ఈడొచ్చి పండుకోవాలని అనిపించడం లేదు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు, వచ్చిన వెహికల్స్లో మళ్ళీ ఖాళీ బాక్స్లు వేసుకొని వెళ్ళిపోతారు, ఖాళీ ట్రేట్లు వేసుకొని పోయి మళ్ళీ వాళ్ళ పనులు చూసుకుంటారు. ఈడ వచ్చి దింపినప్పటి నుంచి ఈడ భోజనం చేసుకొని ఈడే టిఫిన్ చేసుకొని. మదనపల్లి జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్ సమస్యలు దృష్టిలో పెట్టుకుని మార్కెట్ యార్డ్ పాలక మండలి వాహనాల రాకపోకల సమయాన్ని నిర్ధారించింది. టమాటా లోడ్తో వస్తున్న వాహనాలు సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మార్కెట్ యార్డ్ లోపలికి ప్రవేశం కల్పించారు. టొమాటో మార్కెట్లో లోడ్ అయిన వాహనాలను రాత్రి 12 గంటల తర్వాత బయటికి అనుమతిస్తారు. ఈ టమాటా మార్కెట్ యార్డ్ను సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది. కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి శాంటోరియం పాతబోలు బైపాస్ నుంచి స్థలం గుర్తించారు. మదనపల్లి పొంగనూరు బైపాస్ దగ్గర అయితే బాగుంటుందని రైతులు పాలక మండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు అన్నదాతల మధ్య జరిగి మార్కెట్ స్థల సమస్య పరిష్కారమై భవిష్యత్తులో టమాటా మార్కెట్ మరింత విస్తరించాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. మదనపల్లి మార్కెట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇవాళ మదనపల్లి మార్కెట్లో అరైవల్స్ కొద్దిగా పుంజుకుంటున్నాయి. ఎందుకంటే గతంలో సీజన్ ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు ఉండేది. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉండడం వల్ల సీజన్ కాస్త వెనక్కి వచ్చింది. మే అయినప్పటికీ కూడా ప్రస్తుతం మాకు 300 నుంచి 400 టన్నులు మాత్రమే వస్తూ ఉన్నాయి. మామూలుగా అయితే సీజన్ ఇప్పటికీ మేలో దాదాపు 700-800 టన్నులు రావాల్సి ఉంది. ఎందుకంటే ఆలస్యం అవుతుంది, ఎండలు అధికంగా ఉండడం, కోతకు రాకపోవడం, మరి చెట్లు కూడా రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సీజన్ మరి కాస్త వచ్చే నెలకి అంటే జూన్లో నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి మదనపల్లి మార్కెట్లో అయితే ప్రస్తుతం మనకి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. మరి 15 రూపాయల నుంచి మినిమం 30-35 రూపాయల వరకు కూడా ఈ గత నెల రోజులుగా 20-30 రోజులుగా మనకి ఇదే ధరలు కంటిన్యూ అవుతున్నాయి. రైతులు కూడా సంతృప్తికరంగానే ఉన్నారు. మదనపల్లి మార్కెట్లో గతంలో కన్నా కూడా ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా టమాటాలు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే పాలక మండలి వచ్చిన తర్వాత అధ్యక్షులు జంగాల శివరావు గారి ఆధ్వర్యంలో మరి శాసనసభ్యులు వారి సలహా మేరకు, ఎమ్మెల్యే గారి సలహా మేరకు మా అధికారులు కూడా రీజనల్ స్థాయి అధికారులు జేడీ, ఏడీ, డీడీ గారు, కమిషనర్ గారు కూడా వచ్చి 2-3 సార్లు మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది. మరి వారి సలహాలు సూచన మేరకు కూడా రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు చిన్న క్రేట్లు 15 కేజీల క్రేట్లు అమలు చేయడం జరిగింది మదనపల్లి మార్కెట్లోన. గతంలో